హాయ్ ఫ్రెండ్స్! ఫైనల్‌గా మనందరం ఎంతగానో వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారండి. ఇక్కడ చూస్తున్నారు కదా! మనకి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. బీపీటీ, బీఎస్సీ పారామెడికల్‌కి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, దాంతో పాటు మనకి నాట్ ఎలిజిబుల్ లిస్టు, అలాగే పారామెడికల్‌కి సంబంధించి ఎవరు రీఅప్‌లోడ్ చేయాలో వాళ్ళు, అలాగే దాంతో పాటు బీఎస్సీ పారామెడికల్‌కి సంబంధించి అప్లికేషన్ సబ్మిట్ చేశారు. బట్ ఆ అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్ సబ్మిట్ చేయలేదు. అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేశారని చెప్పేసి మొత్తం లిస్ట్ చేసేసారండి. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో మీరేం చెక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పీడీఎఫ్ అయితే డౌన్‌లోడ్ అయితే అయిపోతుందనమాట. సో, పీడీఎఫ్ వచ్చేసరికి మీకు డైరెక్ట్‌గా టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ చూసుకుంటున్నారు కదా! మొత్తం మనకి మెరిట్ లిస్ట్ అయితే మొత్తం రిలీజ్ చేసేసారండి. మొత్తం 229 పేజెస్ అయితే ఉందనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్రాక్సిమేట్‌గా ఎన్ని పేజెస్ ఉన్నాయంటే 229 పేజెస్ 7,500 మెంబర్స్ అయితే మనకి ఎలిజిబుల్ అయితే అయిపోయారనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మొత్తం మీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో, సింపుల్‌గా మీరు ఎలా చెక్ చేసుకుంటారు అనుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించి సో, ఇక్కడ ఉంది కదా! సో, ముడిగాడ రేణుక అని చెప్పేసి. సో, ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో, నేనైతే నేమ్ సెలెక్ట్ చేసుకుంటాననమాట. సో, దీన్ని కాపీ చేయండి. సో, అలాంటి మీ పేరు ఏది ఉంటదో సో, అది మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ నేమ్ ఎంటర్ చేస్తే ఇక్కడ ఖచ్చితంగా కూడా మీ నేమ్ అయితే హైలైట్ అయిపోతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, మీ రీజియన్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకొని సింపుల్‌గా గాని మీరు గాని చెక్ చేసుకొని ఉన్నట్లయితే మీ నేమ్ ఉన్నట్లయితే మీరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో అయితే మాత్రం ఉన్నట్టేననమాట. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేటు. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పారామెడికల్‌కి సంబంధించి ఇలాంటి మరిన్ని యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ మాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటు మనకి 30 కెనరీ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో, మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో సో, నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో